సూచనలు ఇచ్చాడు, నేను భాగస్వామిని అవుతాను అన్నందుకు నేను ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తున్నాను అని అంటే ఆయన విలువ పెరిగేది. అంతేగాని ప్రతి వాళ్ళ మీద నేను ఇప్పుడు నీకు తగాదా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం మోకా ఆనంద్ సార్ గారి దగ్గరికి వెళ్దాం సార్. ఒకసారి ఎందుకు టీడీపీ ఆహ్వానం మేరకు ఒకసారి మాట్లాడదాం. ఎస్ ఆనంద్ సార్ గారు, నమస్తే సార్. ఎస్ ఆనంద్ సార్ గారు, ప్రధానంగా అంటే పార్టీలు ఏవైనా కూడా గతంలో ఇదే బిల్గేట్ గారు వస్తే ఒక అద్భుతంగా చూశారు, పార్టీలు విమర్శించినటువంటి సందర్భాలు ఏవై, అభివృద్ధి ఏం జరుగుతుందో చూశారు. కానీ ఇప్పుడు ఎందుకు అంటే రాజకీయ పార్టీలు లైన్ దాటిపోతున్నాయి అంటే ఒకరికొకరు పరస్పర సహకారం లేకపోతే ఆహ్వానం అందించుకోవడం, గౌరవం అందించుకోవడం ఇలాంటి సందర్భాల్లో మర్చిపోతున్నారా? ఎందుకంటే టీడీపీ సిద్ధాంతాలు లేకపోతే కూటమి సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు బిల్గేట్ ఇందాక మాట్లాడుతూ దుర్గా కుమార్ గారు కూడా మాట్లాడేది ఏమో తర్వాత ఆయన హయాంలో కూడా రావచ్చేమో, అంటే అదొక పాజిటివ్, ఎవరికెవరికైనా అధికారం ఉండొచ్చు, అంటే ఎవరైనా సరే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఉండాలి. సో ఇక్కడ కూటమి ఆహ్వానం పై ఎందుకు అంటే పిలవలేదంటే ఏం చెప్తారు? ఎందుకు అంటే ఆహ్వానం అందించట్లేదు? రాజకీయాలు అలా మారుతున్నాయా? సో ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు చాయ్ బిస్కెట్ల కోసం మాట్లాడుతున్నారు, ఆ రోజు అద్భుతంగా మాట్లాడారు, ఈరోజు రాజకీయం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రామాణికం అయిపోతుంది, ప్రతి అంశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సో ఎందుకు రాజకీయాలలో మారుతున్నటువంటి సందర్భం, ఎందుకు ఆహ్వానం అందలేదు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు దుర్గా కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు ఇది ప్రభుత్వ కార్యక్రమం, స్టాట్యుటరీ ప్రోగ్రాం. ఈ పిలుపులు ప్రోటోకాల్ చూడాల్సింది అధికార గణం, ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరిని పిలవాలి, ఎవరిని ఇన్వైట్ చేయాలి అనేది ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది వాళ్ళు కాబట్టి వాళ్ళు చూడాలి. సరే, ఇక్కడ వాళ్ళు చూడడానికి కూడా మనం కూడా ఒక మాట మాట్లాడుకోవాలి. మరి ప్రతిపక్ష హోదా ఉంటే జగన్మోహన్ రెడ్డిని పిలిచి ఉండేవారేమో అధికారులు. ఆయనకు హోదా లేదు కాబట్టి, ఆయన ఒక సాధారణ శాసనసభ్యుడు కాబట్టి పిలిచి ఉండకపోవచ్చు అధికారులు. అది ధర్మమే అనిపిస్తుంది నాకైతే. హోదా ప్రతిపక్ష నాయకుడిని పిలవకపోతే తప్పే, కానీ ఇతను ప్రతిపక్ష హోదా. కానీ ఒకటి ఆనంద్ సార్ గారు, అని గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా చేశారు. సో అంటే ఆ పాయింట్ లో కూడా పిల్లడానికి అవకాశం లేదంటారా? అదే ఒకటే సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన మాట వాస్తవమే, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మాట వాస్తవమే, ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న మాట వాస్తవమే. ప్రజెంట్ ఏది ఉంటే అధికారులు దాన్ని ఫాలో అవుతారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రం కోసం ఏ రోజైనా పరితపించాడా? ఎప్పుడైనా ఇటువంటి గౌరవ అతిథుల్ని పిలిపించి రాష్ట్రం బాగుపడాలని కోరుకున్నాడా? రాష్ట్ర అభివృద్ధి కోసం ఇటువంటి చర్యలు ఏమైనా చేపట్టాడా? అసలు రాజధాని వద్దని 3 రాజధానులని 3 ముక్కలాట మొదలు పెట్టిన వ్యక్తి రాజధానికి బిల్ గేట్స్ వస్తానంటే వస్తాడా? ఆయన బెంగళూరు ప్యాలెస్ వీడియో ఒకటి వస్తారో రారో అంటే పిలవటంలోనే ఎందుకు అలాంటి ఒక సంప్రదాయాన్ని తీసుకొచ్చారు? చాలా సంప్రదాయం కొనసాగిస్తామని చంద్రబాబు గారు పదే పదే చెప్తూ ఉంటారు. వెళుతున్నటువంటి సందర్భం అంటే ఆహ్వానం అందకపోవడం అనేది కేవలం ఆయనకు ప్రతిపక్ష హోదా లేదనేదా? ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అధికారులు పిలవలేదని క్లియర్ గా చెప్తున్నాను మీకు. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, ఎంత దారుణం ఏంటంటే అది ఏదో సినిమా ఉంది, ఏదో కోట శ్రీనివాసరావు అండ్ రాజేంద్ర ప్రసాద్ సినిమా, అది పేరు గుర్తులేదు. ఆయన ఆ సినిమాలో సొంత బావమరిది వస్తే కూడా ఆయన ఏం చేస్తాడంటే టీ ఇచ్చి బిల్లు రాస్తాడు, టిఫిన్ పెట్టి బిల్లు రాస్తాడు, భోజనం పెట్టి బిల్లు రాస్తాడు, పడుకుంటే ఫ్యాన్ కరెంట్ బిల్లు కూడా రాస్తాడు, రాసి చేతిలో పెట్టి డబ్బులు ఇచ్చుకుంటూ ఉంటాడు. అలాగే ఒక అతిథి వస్తే వాళ్ళు, ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, బడ్జెట్ ప్రవేశపెట్టారు, బడ్జెట్ గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి రారు, బడ్జెట్ మీద అసెంబ్లీలో చర్చించరు. కానీ బిల్ గేట్స్ వచ్చాడు, మీరు సమోసాలు పెట్టడానికి ఎంత అయింది, టీలకు ఎంత అయింది, భోజనాలకి ఎంత అయింది, ఈ ఏమిటి సార్ ఇది? అదొక రాజకీయ పార్టీనా? అదొక వాదమా? అదొక ఆర్గ్యుమెంటా? నాన్ సెన్స్ కదండి. అసలు జుగుప్సకరంగా ఉన్న మాటలు. ఒక అతిథికి టీ ఇస్తే దానికి లెక్కలు చెప్పమంటున్నారు, చాయ్ సమోసా ఇస్తే లెక్కలు చెప్పమంటున్నారు, భోజనం పెడితే లెక్కలు చెప్పమంటున్నారు, అరటి తోటల్లో పొలం గట్టుల్లో తిరిగితే దానికి లెక్కలు చెప్పమంటున్నారు. కానీ బడ్జెట్ లెక్కలకి అక్కర్లేదా? చెప్పండి. అసెంబ్లీకి రారా?
అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్లేదని చెప్తున్నారు. దానికి సంబంధించి ఎవరిస్తారండి? స్పీకర్ ఇస్తాడు సమయం. ఎవరికి అప్రాప్రియేట్ గా, ఎవరికి ఎప్పుడు ఎంత సమయం వల్ల స్పీకర్ గారు కేటాయిస్తాడు. అది ఎవరి పరిధిలో ఉంటుంది? మీ పరిధిలో, నా పరిధిలో, కోర్టుల పరిధిలో ఉంటుందా? ప్రజలేమో ప్రజా కోర్టులో ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కోర్టులు ఎట్లా ఇస్తాయి? స్పీకర్ ఎలాగ ఇస్తాడు? స్పీకర్ ఇచ్చాడు, ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం ఇస్తాడు. ఆయన ఇవ్వనండి కదా. నువ్వు వచ్చింది ఏది? స్పీకర్ తిరస్కరించింది ఏది? నీకు సమయం కేటాయించకుండా నిన్ను అవమానం చేసింది ఏది? నిన్ను హేళన చేసింది ఏది? సభలో నీకేమైనా అవమానం జరిగిందా? నీకు కానీ శాసనసభ్యులకు కానీ? నీకు మైక్ కట్ చేశారా? నీ మైక్ లాక్కున్నారా? నీ సమయాన్ని తిరస్కరించారా? ఏది జరగలేదు. కానీ నువ్వు సభకు రావు, పైకి ఇవన్నీ వంకలు చెప్తావు. ఇది కరెక్ట్ అంటారా? ఒక మాజీ ముఖ్యమంత్రికి తగునా ఇది? ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రవర్తించి వచ్చేపోను ఆయన రాడు. మిగతా 10 మంది ఎమ్మెల్యేని సభకు పంపాలి కదా, బడ్జెట్ మీద చర్చలో పాల్గొనేటట్టు చేయాలి కదా. బడ్జెట్ ముఖ్యం కదా. ఈవేళ 3,32,205 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెడితే అన్ని వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేసే ఒక సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు పెట్టి ఉన్నటువంటి ఆ విజనరీ బడ్జెట్, ఒక రాష్ట్ర అభివృద్ధికి ఒక బ్లూ ప్రింట్ లాంటి బడ్జెట్ ని వాళ్ళు ఆమోదించలేక, హర్షించలేక, దాని మీద చర్చలో పాల్గొనలేక తోక ముడిచి అసెంబ్లీకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళను కూడా ఒక శాసనసభ్యులుగా భావించాలా? ఆ నియోజకవర్గ ప్రజలు అక్కడ తిరుగుబాటు చేయాలి. ఎందుకు మీకు ఓట్లేసాం? ఎందుకు మీరు అసెంబ్లీకి పోరు? ఎందుకు మా సమస్యలపై మీరు గళం విప్పరు అసెంబ్లీలో? మీకు మైక్ ఇవ్వకపోతే మేము చూసుకుంటాం, మీరు పోండి అసెంబ్లీ. కానీ ఆ ప్రజలు తిరుగుబాటు చేసే రోజు రాబోతుంది. ఇది చాలా తప్పండి. ఒక సర్పంచ్ పంచాయతీ బోర్డుకి వెళ్ళకపోతే తప్పు, ఒక ఎంపీపీ మండల పరిషత్ ఆఫీస్కి వెళ్ళకపోతే, మీటింగ్ వెళ్ళకపోతే తప్పు, ఒక జడ్పీడీసీ మెంబర్ జిల్లా పరిషత్ మీటింగ్ వెళ్ళకపోతే తప్పు, ఒక శాసనసభ్యుడు అసెంబ్లీకి పోకపోతే తప్పు. శాసనసభ్యుడికి ఉన్నటువంటి రైట్ ఏంటండి? బిల్లులు అనుకూలంగానో వ్యతిరేకంగానో ఓటు చేయాలి, మాట్లాడాలి, పోరాడాలి. అది మానేసి మాకు హోదా కావాలి, పెత్తనం కావాలి, సమయం కావాలి, మైక్ కావాలి, మేము ఏదో మైక్ ఇస్తే ఉత్తరం చేస్తారా? ఇవ్వని ఎవరైనా చెప్పారా? మీరు ఉన్నది ఏది, వచ్చింది ఏది? మైక్ ఇవ్వనన్నది ఏది, కాదన్నది ఏది? అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజలను ఎందుకు ఇంకా మీరు వక్రీకరించినటువంటి విషయాలతో వంచిస్తున్నారు? మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావడానికి ఇటువంటి కుంటి సాకులు చూపించి మీరు తప్పు చేస్తారు, బురద ప్రభుత్వం మీద చెల్తారు. మీరు సభకు రారు, స్పీకర్ మాకు మైక్ ఎవరంటారు. మీకు ప్రతిపక్ష హోదా లేదు, కోర్టుకు పోతారు. ఏంటండి ఇది? ఏమన్నా అసలు నైతికత ఉన్నటువంటి విషయాలు ఇవన్నా? అలాంటిది బిల్ గేట్స్ వస్తే ప్రభుత్వం పిల్లలేదనేది నెపమా? ఏంటి నెపం? మీ బాధ్యత, రాష్ట్రం గురించి బాధ్యత ఎప్పుడు తీసుకున్నాడు ఆయన? ఏనాడన్నా రాష్ట్రానికి ఒక బిల్ గేట్స్ రావాలి, లేకపోతే ఒక పెద్ద మైక్రోసాఫ్ట్ అధినేత రావాలి, లేకపోతే ఇంకొక దిగ్గజ కంపెనీ రావాలని తప్పించాడా? అటువంటి సమీక్షలు పెట్టాడా? అటువంటి టూర్లు చేశాడా? అటువంటి ప్రణాళిక ఏదన్నా రచించాడా? అధికారులతో కూర్చొని ఒక సమీక్ష చేయగలిగాడా? ఒక ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా ఒక సమీక్ష చూసావు సార్ 5 ఏళ్లలో? ఒక శాఖ మీద తన దగ్గర ఉన్నటువంటి 10 శాఖల మీద ఏ ఒక్క శాఖ మీదైనా ఒక్క సమీక్ష పెట్టాడా? కనీసం శాంతి భద్రతల గురించైనా ఒక సమీక్ష పెట్టాడా ముఖ్యమంత్రిగా? లాండ్ ఆర్డర్ గురించి ఒక సమీక్ష పెట్టాడా? ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అంటారు. ఏం ముఖ్యమంత్రి సార్ అది? ఏం వెలగబెట్టాడా పదవి అసలు? సిగ్గుచెట్టు సార్, సిగ్గుచెట్టు. అతను ఒక పార్టీ అధినేతగా ఫెయిల్, ఒక ముఖ్యమంత్రిగా ఫెయిల్. ఇప్పుడు శుభకార్యం జరిగేటప్పుడు దుష్మల్ని పిలకూడదు సార్, పిలకూడదు. ఇప్పుడు అసూయపడే వాళ్ళని, అసూయ పరుల్ని, రాష్ట్రం నాశనం అయిపోవాలనుకునే వాళ్ళని, రాజధాని ఉండకూడదు అనుకునే వాళ్ళని, రాష్ట్రం అసలు ఈ రాష్ట్రం బాగుపడకూడదు అనుకునే వాళ్ళని పిలవకూడదు. నిజంగా చెప్తున్నా. ఆనంద్ సార్ గారు, ఇది మీ స్టాండా లేకపోతే పార్టీ స్టాండా? అంటే అలాంటి ఒక దుష్ట శక్తి లేకపోతే అలాంటి ఆలోచనలో అది మీ ఆలోచనగా చూడాలా, టీడీపీ ఆలోచన? నేను ఒకటే చెప్తున్నా, నా సొంత అభిప్రాయం చెప్తున్నా. ఇటువంటి వ్యక్తిని పిలవకపోవడమే మంచిది. ఎందుకంటే ఏ రోజు కూడా రాష్ట్రం బాగుపడాలని కోరుకున్నటువంటి వ్యక్తి కాదు.
రైట్. ఏ ఒక్క రోజు చెప్తున్నా, ఈవేళ రాష్ట్రం బతికి ఉంది, బిల్ గేట్స్ లాంటి వాడు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాడు అంటే 5 ఏళ్ల విధ్వంసం తర్వాత 19 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పనితనానికి ఒక తార్కాణం ఇది. ఆయన విజనరీకి ఒక ఉదాహరణ ఇది, అంకురార్పణ. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఇక్కడ బతికుంది, అక్కడికి బిల్ గేట్స్ వచ్చాడు అని వేళ నేటి తరం చెప్పుకునే విధంగా ఒక మార్పు. రాష్ట్రం ఉందా సార్ చెప్పండి? 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ అనేది కనిపించింది ఎక్కడన్నా మీకు? దానికి ఒక రాజధాని కనిపించిందా? క్వశ్చన్ పేపర్ లో ఏపీ రాజధాని ఏదైనా ఇస్తే ఆన్సర్ చెప్పే దమ్ముందా 5 ఏళ్ళలో ఎవరికైనా? ఏ విద్యార్థికైనా? చేయగలరా? చేశారా? అంత దిగజారు చేసిన వ్యక్తిని మనం మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ఏదో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక ఎమ్మెల్యే అని చెప్పుకోవడం కూడా సిగ్గుచేటని నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. ఇటువంటి వినాశకర శక్తుల్ని, విచ్ఛిన్నకర శక్తి జగన్మోహన్ రెడ్డి. అతని వల్ల రాష్ట్రానికి చేటు తప్ప, రాష్ట్రానికి నాశనం తప్ప ఉపయోగం ఏమీ లేదు. అందుకే బెంగళూరులో ఉంటున్నాడు. బాధ్యత ఉన్న వ్యక్తి కాదు. ఎవరైనా అరెస్ట్ అయితే వస్తాడు, లేకపోతే రైట్ ఆనంద్ సార్ గారు ఒకటి అంటే శవాల దగ్గరికి, ముద్దాయిల దగ్గరికి వచ్చే వ్యక్తి బిల్ గేట్స్ దగ్గరికి ఎలా వస్తాడండి? రైట్. అంటే ఇప్పుడు వైసీపీ ప్రధానంగా ఒక స్టాండ్ తీసుకుంది. అంటే మీరు అన్నట్టు అభివృద్ధో లేకపోతే ఎలాంటి ఒక నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నారు, అసలు ఎందుకు వచ్చారో కాకుండా ఎందుకు వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టారు అసలు? ఎందుకంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? ఛాయ్కి ఎంత అయింది, సమోసాకి ఎంత అయింది, బిస్కెట్లకి ఎంత అయింది, ఏం చెప్తారు సార్? ఇప్పుడు అతిథి వచ్చినప్పుడు ఖర్చులు ఎవరు లెక్క వేసుకోరు. మనకున్న సామర్థ్యం. ఇప్పుడు మాకు కోనసీమ సార్, మేము అతిథుల్ని చాలా సత్కరిస్తాం, అల్లుల్ని సత్కరిస్తాం. ఎందుకంటే అతిథిని గౌరవించడు. ఏమండి? అతిథిని గౌరవించడం అనేది ఎవరికైనా సంప్రదాయం అది. అదేనండి. ఇప్పుడు ఎవరికి తోచిన విధంగా అది కోనసీమ ప్రజలు ఎక్కువ గౌరవిస్తారు. ఎందుకంటే రకరకాల పిండొండలతోటి, కూరలతోటి, మంచి సట్రశోభితమైనటువంటి రుచులతోటి భోజనాలు పెట్టి సత్కరించి వస్త్రమో లేకపోతే ఇంకోటో కానుకలు ఇచ్చి పంపుతారు. మా సంప్రదాయం అది. అలాగే చంద్రబాబు నాయుడు గారి సంప్రదాయం కాదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ సంప్రదాయం, కూటమి ప్రభుత్వ సంప్రదాయం. అతిథిని ఘనంగా స్వాగతం పలికాం, అంతకు మించిన గౌరవం ఉంటుంది. బిల్ గేట్స్ అనే వ్యక్తి ఒక రాష్ట్రానికి వచ్చాడు, ఢిల్లీ దాటుకుని 29 రాష్ట్రాలు దాటుకుని వచ్చాడంటే అంతకంటే గొప్పతనం, ఈ గర్వకారణం రాష్ట్రానికి ఏముంటుంది? అటువంటి అతిథిని ఎంత సత్కరించినా కూడా తక్కువే. మన దగ్గర ఆయన దానికి లెక్కలు అడగడం అనేది వైసీపీ ఒక వర్షన్ అయితే, ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం లెక్కలు చెప్తే కాదు వినండి. ఆయన మీరు చూసారో లేదో ఒక క్లిప్పింగ్, ఆ పెసర పునుకు సగం తిని సగం జేబులో పెట్టుకున్నాడు ఆయన. అవును. బిల్ గేట్స్ ఎంత అంటే వాళ్ళు ఎంత సింపుల్ గా ఉంటారు చూడండి. ఆయన ఏం తింటాడు సార్? ఒక పెసర పునుకు పూర్తిగా తినలేదు, సగం తిని సగం జేబులో దాచుకున్నాడు. ఆ ప్లేట్ లో 4-5 పెట్టారు. అంత వాళ్ళు ఏం వాళ్ళ వల్ల మనకి ఏం ఖర్చు అవుతుంది సార్? వాళ్ళ ఖర్చులతో వాళ్ళు వచ్చారు, తిరిగాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళు అన్నట్టుగా సమోసా కూడా తినలేదు, ఆయన పెసర పునుకు సగం తిన్నాడు. అంటే దీనికి ఒకవేళ లెక్కలు ఏమైనా అడిగితే చెప్తే గనక రాష్ట్ర ప్రజలకు ఏమైనా చెప్పే అవకాశం ఉందా అన్నటువంటి కోణంలో కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి సార్. ప్రతిదానికి ప్రభుత్వం లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, కానీ ఇక్కడ విమర్శించడం అంటే వైసీపీ విమర్శించడం ఇప్పుడు చర్చ అవుతుంది. అదే దిగజారి మాట్లాడడం అంటారు దాన్ని. విమర్శ అంటారండి. కువిమర్శ చేయకూడదండి, సద్విమర్శ చేయాలి, సంస్కారవంతమైనటువంటి విమర్శ చేయాలి. క్వశ్చన్ కూడా ఎలా ఉండాలంటే చాలా సంప్రదాయబద్ధంగా ఉండాలి. అతిథికి నువ్వేం పెట్టావో లెక్కలు చెప్పంటే ఎంత దుర్మార్గమైనటువంటి, హేయమైనటువంటి భాష అన్నది ఆ భావజాలం. ఇంతేనా? అంటే అప్పుడు వాళ్ళ కుటుంబ వ్యవస్థ అంతే అలాగే ఉంటుందా? వైసీపీ కుటుంబ వ్యవస్థ వాళ్ళకి ఎవరన్నా అతిథిని మర్యాదల గురించి వాళ్ళకి తెలియవా? వాళ్ళకి పెట్టేదాని గురించి, పోసేదాని గురించి కూడా మాట్లాడతారా బయట? నేను చీర పెట్టాను, లేకపోతే నేను నగ పెట్టాను, నేను భోజనం పెట్టాను, నేను నాటుకోడి పెట్టాను, రాగి సంకట పెట్టాను చెప్తారా సార్? దానికి ఇంత అయ్యింది అని చెప్తారా? చెప్తే అసలు వాల్యూ ఉంటుందా? అతిథి దేవో భవ అన్నారు. పైగా వచ్చిన వాడు ఎటువంటి అతిథి దేవుడు? ఈ రాష్ట్రానికి అతను తలుచుకుంటే ఒక అద్భుతమైనటువంటి కొన్ని కోట్ల నిధులిచ్చి యువతకు రేపొద్దున భవిష్యత్తు కల్పించేంత గొప్పవాడు. అతను ఫౌండేషన్ ద్వారా ఏదైనా చేయగలడు. అంత పెద్ద అతిథి, అంత పెద్ద రాష్ట్రానికి ఉపయోగపడే అతిథి వచ్చినప్పుడు మన భాష ఎలాగా ఉంది, ఒక పార్టీగా మన భాష ఎలాగా ఉంది, మనం అడిగే మాటలు ఎట్లా ఉంటున్నాయి, సభ్య సమాజం ఎలాగా, ఇదేనా తెలుగువాడి సంప్రదాయం అనరా?
ఇదేనా తెలుగు గొప్పతనం అని అనరా? ఆంధ్రప్రదేశ్ యొక్క మర్యాద ఇదేనా అని అనరా? తప్పు కదా. అంటే బిల్ గేట్స్ గౌరవం కాపాడే బాధ్యత ఒక ప్రభుత్వానికే ఉందా? వాళ్ళకి లేదా? వైసీపీ పార్టీకి లేదా? ఏమిటి సార్ ఇది? రైట్ ఒకసారి మనం దుర్గా కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. దుర్గా కుమార్ గారు ఇంత చీప్గా అంటే ఆల్రెడీ మోకా ఆనంద్ సార్ గారు మాట్లాడారు, ఈ స్థాయిలో దిగజారంటే ఒక అతిథికి మర్యాదలు చేస్తే కూడా లెక్కలు చెప్పాలని అడగటం. సో అంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సాధారణంగా లెక్కలు చెప్పుకో మనం మాట్లాడుకుని ఎంత అయింది, అతిథి వచ్చాడు మనకి నాటుకోడికి ఎంత అయిందో, లేకపోతే ఆయన చేసిన సత్కారాలకి ఎంత అయిందని మనం లెక్కలు వేసుకోం. కానీ అవి వైసీపీ అడగటం ఇంత అంటే ఈ స్థాయికి దిగజారడమో లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం రాష్ట్ర ప్రజలకు సంబంధించి తెలుగు ప్రజలు ఏమనుకుంటారు ఇవి కామెంట్స్ విన్న తర్వాత? ఒకవేళ బిల్ గేట్ కానీ వింటే లేకపోతే వారికి సంబంధించినటువంటి వాళ్ళు వింటే కనుక అసలు ఏమనుకోవాలి ఇలాంటి కామెంట్స్ని? అంటే ఈ స్థాయిలో రాజకీయాలు దిగజారిపోయారు అనుకోవాలి.